చేపట్టినటువంటి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం సూపర్ హిట్ కాదు, బంపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కుప్పం నుంచి కురుపాం వరకు ఏం జనాలు, ఏంది కథ. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అసలు ఇసుక పోస్తే రాలినంత జనం. తిరుపతి, ఒంగోలు, దర్శి, ఇలా చాలా నియోజకవర్గాలు, అసలు మాచర్ల, పల్నాడు జిల్లాలో అయితే రచ్చ, ఇంకా పులివెందుల, కొన్ని నియోజకవర్గాలు అయితే అసలు బీభత్సం. అసలు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ జనం రావడం అసలు ఇంకా బంపర్ హిట్ అయిందనేసి చెప్పుకోవాలి. ఇదే రోజు తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అక్కడ కార్యక్రమం ఒకటి నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా వాళ్ళు చెప్పిందే మీకు తెలిసింది కదా, ఏం చెప్తుంటారు, చెప్పిందే చెప్పుకుంటూ ఏమి ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అదే సోది, మేము కలిసే ఉంటాం. ఇంకా నారా లోకేష్ గారు మా అన్న పవన్ కళ్యాణ్ అనేసి ఆయన. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వులు. ఏదైతే నారా లోకేష్ గారు మా అన్న పవన్ కళ్యాణ్ అనేసి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు ఎప్పుడైనా సరే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే చాలు, అప్పుడు నారా లోకేష్ గారికి అన్న లేదు, తమ్ముడు లేదు, అందరూ ఎక్కడో అక్కడ జపాంకు చూసాం కదా పోయినసారి మనం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే సీఎం సీటు షేరింగ్ అడుగుతాడో ఆ రోజుకి పచ్చ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి విపరీతంగా మాట్లాడుతుంటారు. సో ఎనీహౌ మొత్తానికైతే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు ట్రెండింగ్లో నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన కూడా లభించింది. నిరసన వీడియోలు సోషల్ మీడియాలో అటు ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. హ్యాష్ట్యాగ్లు పెట్టి 2 years ఫర్ టీడీపీ బ్యాక్ స్టాబింగ్ అని చెప్పేసి ఆ పేరుతో ట్రెండింగ్ అవుతుంది ట్విట్టర్లో. అయితే చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద జనం స్పందిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో బీభత్సంగా పోస్టులు, వీడియోస్ పొద్దున్న నుంచి నా సామర్థ్యంగా అసలు ఇంకా పోతూనే ఉన్నాయి. మేనిఫెస్టోని డస్ట్బిన్లో పడేసింది కూటమి ప్రభుత్వం. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఇచ్చారంటే ఆ హామీలన్నీ కూడా గాల్లో కొట్టుకెళ్ళిపోయాయి. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని విధాలుగా అందరూ కూడా దగాబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల వెన్నుపోటు పాలన మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు. అసలు ఇంకొక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఒకే ఒక పిలుపుకి ఏంది ఆ జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పార్టిసిపేట్ అయ్యంటే ఇంకా బాగుండేదేమో. ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. ఇంకా తాడిపత్రి నియోజకవర్గంలో అయితే అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ మళ్ళీ ఇంకా జేసీ ఫ్యామిలీ రచ్చ, మళ్ళీ ఆయన ఈరోజు ఏదో మళ్ళీ గగ్గోలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట్లను, దగాను, స్కామ్లను, అదేవిధంగా ఆయన మోసాలని అన్నింటిని కూడా గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలపడం జరిగింది. దీంతోపాటు డిఎస్సి అక్రమాల కారణంగా అన్యాయం అయిపోయినటువంటి వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి పాలనలో దగా పడినటువంటి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించడం, దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, స్టూడెంట్స్, నిరుద్యోగులు అందరూ కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సో కుప్పం నుంచి కురుపాం వరకు ఇది మాత్రం ఒక విధంగా చెప్పాలంటే సూపర్ హిట్. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువ నిర్వహిస్తే వైసీపీ మైలేజ్ మాత్రం రేంజ్లో ఉంటుంది, మామూలు కూడా కాదు. ఆ వీడియోస్ అని కూడా మీ అంతా కూడా చూసే ఉంటారు.